నేను భరోసా ఇచ్చుకుంటూ నేను ఇంటింటికి తిరుగుకుంటూ సర్వీస్ చేసిన. మీ అందరికి కూడా చేదోడు వాదోడుకు ఆహారం సంబంధించిన కావచ్చు, హెల్త్ పరంగా సంబంధించిన కావచ్చు, మెడిసిన్ పరంగా సంబంధించి నేను హెల్ప్ చేసిన. మీ నోట్లలో నాలుకలా ఉన్నా. అంతే తప్ప కరోనా టైంలో నేను తప్పించుకొని తిరగలేదు. అలాంటి విపత్తు కాలంలో కూడా మీకోసం నేను పనిచేశాను. ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు రానున్న రోజులలో కూడా ఇప్పుడు మా అధికార పార్టీ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే విప్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో నాయకత్వంలో పనిచేస్తున్నాను. అప్పుడు ఇండిపెండెంట్గా నేను గెలిచాను. సకల సౌకర్యాల కోసం వార్డు సమస్యల కోసం కొట్లాను. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ నాయకత్వంలో అధికార పార్టీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తద్వారా మన వార్డుకు పథకాలు అందాలంటే ఈ గవర్నమెంట్లు ఉండాలి, పథకాలు అందజేయాలి, పేద ప్రజలకు ఇంధనం మిల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, పింఛన్ కావచ్చు అందజేయాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు నేను చెప్తున్నాను. సీనన్న దగ్గరికి మన సమస్యలు తీసుకెళ్తాను, ఎమ్మెల్యే గారి దగ్గరికి మన సమస్యలు కూడా అదే విధంగా పరిష్కారం చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే నాకు ఈ వార్డులో నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు చాలా వరకు నాకు అక్క చెల్లెలు అమ్మ తల్లులు నిజంగా నాకు ఎంత ప్రోత్సాహం అంటే ప్రతినిత్యం వాళ్ళే నాకు ఫోన్ చేస్తారు. ఏ సమస్య ఉన్నాను ఒక సొంత తమ్ముడు లెక్క బిడ్డ లెక్క వాళ్ళకి అట్లా నోట్లే నాలుక లెక్క నేను పనిచేసి పెట్టిన. ఇక నుంచి కూడా ఇక ముందు కూడా అలాగే చేస్తాను. అదేవిధంగా రానున్న రోజులలో మేము ఉన్నా లేకున్నా మీకు మీకు నేను ఉంటానని, అంటే పదవిలో ఉన్నా లేకున్నా నేను మీకు వెంటే ఉంటా. పదవి ముఖ్యం కాదు, సేవ చేయడానికి పదవి అవసరం లేదు. కానీ పదవి మీరు ఇస్తారని ఆశిస్తున్నాం అంతే తప్ప పదవి ఉంటేనే పనిచేస్తాను కాదు. ఎందుకంటే నేను ఇంతకుముందు మా భార్య చెప్పినట్టు 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నప్పుడు భవంతనగర్లో కావచ్చు, అంజనగర్లో కావచ్చు, ఈ 2 వార్డులలో దాదాపు ఒక 150 నుంచి 200 కార్డులు 2006లో రేషన్ కార్డులు ఇప్పించాను, పింఛన్లు ఇప్పించాను. అవసరానికి నేను అందుబాటులో ఉండి సర్వీస్ చేశాను, సేవ చేశాను. అదే నాకు గుర్తింపు ఈ రోజు వరకు. మన వార్డులో కూడా ఎప్పటికప్పుడు శానిటైజర్ కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు ఎప్పటికప్పుడు తీరుస్తున్నాం కావచ్చు. ప్రజా సమస్యలో గలమెత్తే రకంగా నేను ఉన్నాను. నన్ను గుర్తించి ఇంత పెద్ద పెద్ద నాయకులు నిలబడ్డా కానీ పైసలకు, ప్రలోభాలకు, ఇంకా ఏదో మద్యంకు లొంగుబాటు కాకుండా నన్ను గుర్తించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి కౌన్సిలర్గా నిలబెట్టినందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. రేపు ఇంకా రానున్న రోజులలో కాలం కలిసి వస్తే నాకు రిజర్వేషన్ సహకరిస్తే మీ అందరి దగ్గరికి వచ్చి నేను విన్నవించుకుంటాను. నాకు అప్పుడు మీ మనసులో ఉంచుకొని నన్ను ఎల్లకాలం ఇట్లా రాజకీయంగా నాకు ఆశీర్వాదం మీరు ఇవ్వాలని, నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఉన్నా లేకున్నా పదవిలో నేను ఖచ్చితంగా మీకు సేవ చేస్తూనే ఉంటాను. నన్ను గుర్తించండి. నేను ఇంతవరకు మన వార్డులో ఏ ఒక్కరి వ్యక్తి కావచ్చు, ఏ ఏ రకంగా ఏ రకంగా నేను ఎవరికి నష్టం చేయలేదు, కష్టం కల్పించలేదు. కొంతమంది ఎక్కడైనా సరే శ్రీరాముని అంటుంటే వ్యతిరేకత ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. ఎంత మంచిగా చేసినా ఎవరో ఒకరు మనకు అగనెస్ట్గా ఉంటారు. దానిలో ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే 90% నేను అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాలుగా సేవ చేశాను, ఇంకా కూడా సేవ చేస్తాను. నేను ఎలాంటి రాగద్వేషాలకు పోను. అందరిని కలుపుకొని పోతా. శత్రువునైనా మిత్రులైనా కలిసి పనిచేస్తాను. అందరి కోసం పనిచేస్తాను. అందరిని నాలో ఉంచుకుంటాను. ఎవరికైనా పనిచేసుడే. రేపు రానున్న రోజులలో కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు మా ఎమ్మెల్యే విప్ ద్వారా ఖచ్చితంగా చెప్పి నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు, రుణపడి ఉంటాను. అదేవిధంగా రానున్న రోజులలో కూడా మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను. ఓకే. అదేవిధంగా మా వార్డులో జరిగిన పనులు యూఏ ఫండ్స్ నిధులు 13th, 14th, 15th నిధులు వరుస మా వార్డులో 24 వార్డులో ఒక్కొక్క పనులు చేసుకోవడం జరిగింది. దాదాపు మా వార్డులలో దాదాపు 8-10 సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు అవన్నీ నిర్మించడం జరిగింది. అవి ఎక్కడెక్కడంటే దాదాపు ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితం మేము గెలిచే ముందు 5 కల్వర్ట్లు, అంటే రోడ్లు మొత్తానికి పోరాకుండా ట్రాక్టర్లు కానీ బండ్లు కానీ పోరాని అక్కడ ఉన్న ప్లేసులలో శశికాంత్ ఇంటి వద్ద, త్యాగరాజు ఇంటి వద్ద, చందనం రాధామాధవ్ అంటే గంగపుత్ర సంఘం ఇంటి వద్ద, మా అంజనగర్లో మైసమ్మ గుడి వద్ద, అంజనగర్లో 2 కల్వర్ట్లు, మొత్తం 5 కల్వర్ట్లు నిర్మించుకోవడం జరిగింది. ఆ రాకపోకలకు ఇబ్బంది అవుట్లా అదొకటి పెద్ద కార్యక్రమం అది. అదేవిధంగా సీసీ రోడ్డు నక్క చిరంజీవి నుండి బాలసంకల మధు ఇంటి వద్ద వరకు సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. త్రినేత్ర ఫంక్షన్ల నుండి పోతుగంటి సత్యనారాయణ విశాల్ ఇంటి వద్ద వరకు సీసీ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా కీసరి వెంకటేష్ నుండి ఇన్నర రమేష్ ఇంటి వరకు సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ 2 నిర్మించుకోవడం జరిగింది. కాదనాథ్ బుద్ధి నుండి త్యాగరాజు ఇంటి వరకు పెద్దది సీసీ రోడ్డు, అది పాతది, బండలతో కట్టుకున్నది, రాయితో కట్టుకున్నది, కూలిపోయిన స్థావరం ఉన్నప్పుడు దాన్ని మొత్తం తీసేసి కొత్తగా సీసీ తోటి డ్రైనేజ్ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా భవంతనాల్లో బింగిరాజు నుండి కిషన్ పంతులు ఇంటి వరకు సీసీ డ్రైనేజ్ నిర్మించుకోవడం జరిగింది. దాదాపు 15 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇబ్బంది అవుతున్న సందర్భంలో అది తీసేసి కొత్తవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ నుండి యూపీ స్కూల్
లక్ష్మీనారాయణ టెంపుల్ పనిచేసే జాబ్ లక్ష్మీనారాయణ ఇంటి వరకు పెద్ద డ్రైనేజ్ దాదాపు 15 లక్షల డ్రైనేజ్ సిస్టమ్ చేసుకోవడం జరిగింది. అది ఇప్పుడు చాలా అప్పుడు మొత్తం డ్రైనేజ్ నిండి రోజుకి మురుగునీరు వస్తున్న సందర్భంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి వాళ్ళు మొదలుపెట్టుకుంటున్నారు. నా హయాంలో అక్కడి నుంచి ఇక్కడి వరకు పెద్ద మోరి డ్రైనేజ్ చేయడం జరిగింది. రాయని ఇంటి నుంచి అంటే రాయని గంగారాం ఇంటి నుంచి శ్రీరాములు రామ ఇంటి వరకు సీసీ రోడ్ నిర్మించుకోవడం జరిగింది. ముద్రకుల రాముల ఇంటి నుండి సీసీ రోడ్డు డ్రైనేజ్ 2 చారి ఇంటి వరకు నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా యాస శంకరాయ నుండి గజవాడ రాముల ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. అంజనీలో డ్రైనేజ్ పైన అంటే చెత్త బండి కానీ ట్రాక్టర్లు కానీ పోనీ ఎడల అప్పుడు నేను క్షుణ్ణంగా ఆలోచించి చిన్న చిన్న గద్దలు తీపిచ్చి అంజనీనగర్లో మైసమ్మ గుడి ముంగట ఆ డ్రైనేజ్ మీద మొత్తం బిల్లలు నిర్మించి ఇటు చెత్త బండ్లు కానీ ట్రాక్టర్లు పోయేలా చేసాం. ఇప్పుడు ఆ సంధి మొత్తం క్లీన్గా మంచిగా ఉన్నది, అట్లా పోయేలా చేసాము. అదేవిధంగా 5-6 కల్వర్ట్లు నిర్మించుకోవడం జరిగింది. ఈ ఎంపీ ఆఫీసులో 3 కోట్ల నిధులతోటి మన వీటీడీఏ నిధులతోటి మన పార్క్ నిర్మించుకోవడం మా ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు చేతుల మీదుగా నిర్మించుకోవడం జరిగింది. మా అంజనీనగర్లో బోరు, చర్చి వద్ద భవంతనాల్లో బోరు, కేంద్ర ఫంక్షన్ దగ్గర బోరు, సంపులు మున్సిపాలిటీ సంపుల బోరు, ఇలా బోరు నీళ్ళు అప్పుడు బాగా నీళ్ళు ఇబ్బంది ఉన్న పరిస్థితులలో ఆ బోర్లు ఎప్పటికప్పుడు రిపేర్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు నీటి సమస్య లేకుండా వాళ్ళకు నీటి సమస్య లేకుండా చేశాను. అది కూడా చాలా ఇబ్బంది అయింది అప్పుడు. తర్వాత మిషన్ భగీరథ చేసినప్పుడు చాలా ఇబ్బంది అయినాయి వాటిలో. అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు అవి ఇవి జరిగిన సందర్భంగా అవన్నీ పూడ్చడం, అవన్నీ మంచిగా నీట్గా చేయడం, రాకపోకలు ఉండేలా చేసుకోవడం జరిగింది. ఇట్లా చేసుకుంటూ పోతూ మొత్తం మా 24వ వార్డులో ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు సీసీ రోడ్లు డ్రైనేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వేములవాడ పట్టణంలో కూడా పాలకవర్గంలో మేము వండుకుంటూ మున్సిపాలిటీ పాలకవర్గంలో మేము కౌన్సిలర్గా వండుకుంటూ వేములవాడ పట్టణ అభివృద్ధిలో భాగమై తీర్మానాలు చేయడం జరిగింది. వేములవాడ పట్టణం ప్రతి అభివృద్ధిలో మేము ముందుండి ఆ అభివృద్ధి కోసం కొట్లాడి చేయడం జరిగింది. ఆ భాగస్వామైనందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాము.